జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశ అధ్యక్షులు కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో 4 పర్యాయాలు వరుసగా గెలిచినటువంటి మన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారికి, యంగ్ డైనమిక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆనాడు మంత్రిగా తన జీవితాన్ని ప్రారంభించి భారతదేశంలోనే ఐటీ రంగంలో ఎవరైనా మంత్రి ఉన్నారు అని చెప్పంటే కేటీఆర్ అభిషేలా పనిచేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారికి, జగిత్యాల జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డటువంటి ఉద్యమ నాయకుడు, కార్మిక బిడ్డ, కార్మిక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి, మాజీ మంత్రివర్యులు రాయసం గౌడ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆడబిడ్డ తనదైన శైలిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి దావ వసంత సురేష్ గారికి, మీ అందరి ప్రియతమ సోదరుడు, నిన్నాక మొన్న ఎర్రవెల్లిలో మేమందరం కూడా పెద్దలు కేసీఆర్ కలిస్తే యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పని బిరుదు పొందినటువంటి మన కొరుట్ల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఆశీలైనటువంటి మొన్ననే మన పార్లమెంటుకు పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు నారా లక్ష్మణరావు గారు, మాజీ ఎమ్మెల్యే సోదరులు చందర్ గారు, విమ్లవాడ ఇన్ఛార్జ్ సోదరు లక్ష్మీనరసింహరావు గారు, కరీంనగర్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు, బాబురెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, రమణారావు గారు, హరిచరణ్ రావు గారు, వెంకట్రావు గారు, మన చుప్పదండి మాజీ సభ్యులు ఉద్యమకారుడు, గలమెత్తిండు అని చెప్పానంటే జనం పరిగెత్తే విధంగా పనిచేసినటువంటి సోదరులు రవిశంకర్ గారు, రవీందర్ సింగ్ గారు, అదేవిధంగా పెద్దలు రామచంద్రరావు గారు, వేదిక మీదటువంటి గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నటువంటి 24 సంవత్సరాలుగా గులాబీ జెండాను భుజాలు అరిగే విధంగా మోస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ సైన్యులకు హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు కేటీఆర్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పడం జరిగింది. అన్న, ఇన్ని రోజులు హైదరాబాద్కు పరిమితమైనవు, కానీ ఇప్పుడు మాత్రం వారంకు 2-3 రోజులు జగిత్యాలు ఉండాలనేటువంటి మాట చెప్పినారు. నేను నిన్ననే పెద్దలు సాగర్ రావు గారికి అనుమతి తీసుకొని జిల్లా ఆఫీసులో అందుబాటులో నాయకులను పిలిచి ఆ మాట చెప్పడం జరిగింది. 3 దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి నాయకునిగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత భూ ప్రాజెక్టు ఉండొద్దని చెప్పని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్లీ ప్రభుత్వం రావాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థిని ఎవరు నిర్ణయించినా గానీ తిరిగి మళ్లీ అసెంబ్లీకి పంపించాలా, నాకు ఇచ్చినటువంటి గులాబీ జెండా ఏ విధంగా అయితే మీరు కండవ ఇచ్చి 2009లో నన్ను ఎమ్మెల్యే చేసినరో, అదేవిధంగా 2022లో ఎమ్మెల్సీ చేసినరో నా రుణం తీర్చుకునే అవకాశం వచ్చని చెప్పని అన్నాడు. మీ మాటలు విని సూర్య సంజయ్ గారిని తిరిగి మళ్లీ ఎమ్మెల్యే విధంగా కార్యకర్తల చెమటను రక్తంగా మార్చి రక్తాన్ని చెమటగా మార్చి ఆయన మేము తిరిగి ఎంపిక చేసుకున్నాం. కానీ ఇవాళ నేను చెప్పేటువంటి మాట ఒక పక్షికి ఉండే నీతి సూత్రం ఉంటది. పక్షి ఏనాడు కూడా కొమ్మలను నమ్ముకోదు, తన రెక్కలను నమ్ముకుంటది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ యొక్క రక్తం, వాళ్ళ యొక్క కష్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకున్న విధంగా మళ్లీ ఆ స్థాయిలో ఎదిగే విధంగా నిరంతరం మేము కష్టపడతామని చెప్పని నిబద్ధతతో నిజాయితీగా ఉండేటువంటి కార్యకర్తలను గుర్తించి మొన్న మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మనకి ఇచ్చిన మాట ఉందో మెరికల్ లాంటి యువకులను తయారు చేసి మళ్లీ చట్టసభలో తెస్తున్నటువంటి మాట ఇచ్చినరో దానికి అనుగుణంగా నిరంతరం ఈ మాటకు అనుగుణంగా శ్రమిస్తామని చెప్పని మనసారా కోరుకుంటూ ఇవాళ ఇది జిల్లా జనరల్ బాడీ కనుక కార్యకర్తలు కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా తిరిగి మళ్లీ అన్న సాగర్ అన్న ఈశ్వరన్న సహచరణ నాయకత్వంలో జిల్లా పార్టీ పరంగా పెట్టుకుని సమగ్ర మాట్లాడుకుందాం, ఒక కార్యాచరణ పాణిగా మాట్లాడుకుందాం. 45 ఏళ్లుగా కార్యకర్తగా ఉన్నటువంటి నేను పలు బాధ్యతలు చేపట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే విధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసినాం కనుక మేమందరం ఒక యూనిట్గా ఉండి మీకు అందుబాటులో ఉండి రాత్రనక పగలనక ఆపద సంపత్తిలో మీతో ఉంటానేటువంటి మాట కూడా మీకు ఇస్తూ ఆనాడు అధికారంలో పనిచేసినాం, జగిత్యాల ప్రాంతం నుంచి ప్రతిపక్షంలో పనిచేసినాం. నేడు ప్రభుత్వం అనేది కాకున్నా గానీ 2 సార్లు వరుసగా ప్రభుత్వం చేసినటువంటి మన ప్రాంతంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్లీ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే విధంగా నిరంతరం శ్రమిద్దామని చెప్పని కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ గాని
రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ గాని వాళ్ళు చేసే వివక్షపూరితమైనటువంటి కార్యక్రమాలున్నా ద్వంద్వ విధానంతో ముందుకున్న గాని నిలదీసేటువంటి నైతిక సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వంగా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏ విధంగా అయితే జగిత్యాల జిల్లాలో నేను పార్టీలో చేరినాడు 5 శాసనసభ్యులు మంత్రి గారు ఉండరో తిరిగి 2028లో ఈ జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రతి శాసనసభ్యుల అభ్యర్థి కలిసే విధంగా కూడా పాటుపడతామని చెప్పని మీకు హామీ ఇస్తూ శ్రీసున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.